దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ప్రారంభమయ్యాయి. దేశంలోని ఇస్కాన్ మందిరాల్లో రాధాకృష్ణులకు ప్రత్యేక అలంకరణలు చేశారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని కన్నయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గోకుల కృష్ణ, గోపాలకృష్ణ అంటూ పాటలు పాడుతూ కృష్ణయ్య అనుగ్రహం పొందుతున్నారు. ఇక హైదరాబాద్లో జరుగుతున్న కృష్ణాష్టమి వేడుకలకు సంబంధించి మా ప్రతినిధి లయ మరింత సమాచారం అందిస్తారు. సో ప్రస్తుతం అయితే మనం అబిడ్స్లో ఉన్న ఇస్కానిక్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అయితే ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉదయం 4 గంటల నుంచి పూజలు, హారతులు, ప్రత్యేక హారతులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఉదయం 7 అవుతుంది. అయినా కూడా ఇంత క్రౌడ్ అయితే ఉంది. ఇప్పుడు లోపలికైతే అలో లేదంటున్నారు. ఇక్కడ వీళ్ళతో మాట్లాడడానికి అయితే ప్రయత్నిద్దాం. ఎప్పుడు వచ్చారండి? మార్నింగ్ 5:30 నుంచి లైన్లోనే ఉన్నారు. లైన్లో కూర్చున్నాను. 3కి స్టార్ట్ అయ్యాం మేడ్చల్లో. కానీ ఇప్పుడు అక్కడ నుంచి వచ్చామండి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి. కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది 4:30 లోపలే రావాలని చెప్పేసి తెలియక వచ్చాం. అది లేకపోతే కొంచెం ఎర్లీగా వద్దాం. కాకపోతే చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. అందరూ ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చొని చాలా బాగుందండి. దర్శనం చేసుకోవడానికి రెడీగా ఉన్నాం మేము. రాధే కృష్ణ. మేము 5 o'clock వచ్చినామమ్మా. ఇక రష్ ఏర్పాట్లు ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? ఏర్పాట్లు అయితే ఈ రోడ్లన్నీ అన్నీ బ్లాక్ చేసినందుకైతే సంతోషంగా ఉన్నది పబ్లిక్ అయితే. కానీ వస్తూనే ఉన్నారు. సాయంత్రం కాదు తెల్లారే గట్ల దాకా కూడా లైన్ ఉండే పొజిషన్ అగుపడుతుంది. ఇప్పుడు నా 5 గంటల లోపలనే అక్కడ ఉండే ఎగ్జిబిషన్ వరకు. ఇక మేము ఇక్కడ వచ్చినాం. అట్లా చేసుకుంటా కృష్ణుని జ్ఞాపకం చేసుకుంటూ హరే రామ హరే కృష్ణ అనుకుంటా వస్తుంటూ కోసం ఇంత దూరం వచ్చారు. ఇక లోక జగన్నాథుడు కదా, జగన్నాథుని కోసం అయితే రావాలి కదా. అంటే చాలా ఉన్నాయి కదా ప్లేసెస్, మరి ఇక్కడికే రావడానికి స్పెషాలిటీ ప్లేసెస్ మాకు ఇక్కడ మేము ఉండేది అఫ్జల్గంజ్లో ఉస్మానియా హాస్పిటల్ దగ్గర అయితే మాకు దగ్గర అవుతుంది అట్లా. అందుకని ఇక్కడ రావడం అయింది. నేను ఈ దేవుణ్ణి నమ్ముతాను, చాలా బిలీవ్ చేస్తాను హరే కృష్ణ అని. ఎవ్రీ ట్యూస్డే వస్తాను నేను ఈ టెంపుల్కి. ఆల్రెడీ నేను మార్నింగ్ 3 o'clock వచ్చాను ఇక్కడికి. 3 o'clock నుంచి దర్శనం కోసం వెయిట్ చేసిన. 3 o'clock అభిషేకం ఉంటుంది కదా, ఐ మీన్ 4 to 4:30 మధ్యలో అభిషేకం ఉంటుంది. అభిషేకం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నేను ఈ అలంకరణ చూడడానికి అప్పటి నుంచి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానండి. దర్శనం ఎలా అయింది? చాలా బాగైంది దర్శనం వెయిట్ చేశాను. కానీ వెయిట్ చేసే లోపల హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే జపం చేసుకుంటూ కూర్చున్నా. అంత లోపల దేవుడు పిలిచాడు, దర్శనం అయిపోయింది. మరి ఇంత మార్నింగే ఇక్కడ ఇంత చాలా క్రౌడ్ ఉంది, మరి సాయంత్రానికి ఇంకా ఎక్కువ ఈవినింగ్ చాలా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇంకా ఈ క్రౌడ్ ఏం లేదు, ఈవినింగ్ చాలా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఏర్పాట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు వాలంటీర్, వాళ్ళ డ్యూటీ ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వాలంటీర్ చేస్తున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నది. పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీ కూడా చాలా బాగా చేస్తుంది. ప్రతి ఒక్కరు హరే కృష్ణ మంత్రం చెప్పిస్తూ చాలా బాగా చేస్తున్నారు. నార్మల్ డేస్లో కూడా ఇంతే క్రౌడ్ ఉంటుంది? నార్మల్ డేస్లో, వీకెండ్స్లో ఉంటుంది. సాటర్డే సండే చాలా క్రౌడ్ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ప్యారడైస్ దగ్గర నుండి, అన్ననగర్. దర్శనం అయిందా? బాగా అయిందండి. ఏర్పాట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగానే ఉన్నాయండి. కొంచెం లైనే ఎక్కువ ఉండే, క్రౌడ్ చాలా వచ్చారు జనాలు. ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ మేము 6కి వచ్చినాం. 6 నుంచి లైన్లోనే ఉన్నారు. ఇప్పుడు అలౌ చేశారు? అవునండి. అంటే కంటిన్యూ అవుతున్న కొద్దీ లేట్ అయింది. 6 నుంచి 7కి ఏమో స్టార్ట్ చేసేది, 7:30కి. మెల్లమెల్ల ఒక్కొక్కరు వస్తున్న కొద్దీ లేట్ అయింది. దర్శనం ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండేది అనిపించింది. సో ఈ కృష్ణాష్టమికి ఉన్న ఒక విశిష్టత ఏంటి? హరే కృష్ణ. సో మొట్టమొదటిసారిగా మేము బీఆర్కే న్యూస్ ఛానల్ వారికి చాలా ధన్యవాదాలు. ఈ మందిరానికి వచ్చి కవరేజ్ చేసి విశేషాలను భక్తులందరికీ తెలియజేయాలన్న మీ సంకల్పానికి చాలా ధన్యవాదాలు. ఈ యొక్క కృష్ణ జన్మాష్టమి చాలా విశిష్టమైన, అత్యంత శుభకరమైన దినోత్సవం. ఎందుకు అంటే మానవాళి అందరికీ కూడా మహోన్నతమైన సందేశాన్ని ఇచ్చిన యొక్క భగవద్గీత అంటే గీతాచారులైన శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఈరోజే జన్మ తీసుకున్నారు. అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచానికి ఈరోజే వచ్చారు. ఆయన వచ్చిన సందేశం ప్రకారం చూసుకుంటే ఎవరూ కూడా అంతటి మహోన్నతమైన, అంత అద్భుతమైన సందేశాన్ని ఇప్పటివరకు ఇవ్వలేదు. అది 5,000 సంవత్సరాల క్రితం ఇచ్చారు. ఇప్పటికీ కూడా ఆ సందేశం అనేది మన అందరికీ చాలా ప్రాక్టికల్గా, అంటే దైనందిన జీవితంలో ఆచరణపూర్వకంగా ఉంటుందన్నమాట. అయితే ఆయన రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, దేవతలందరూ కూడా ఈ యొక్క రాక్షసుల వల్ల బాధలు పడి ఈ యొక్క భూమాత కూడా ఏడుస్తూ ఉన్న సమయంలో తను ఒక గోరూపంలో బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి తాను తన బాధ చెప్పుకుంటే తన దేవతలందరినీ తీసుకొని మహావిష్ణు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే అప్పుడు భగవంతుడు నేను అవతరిస్తాను, ధర్మ సంస్థాపన చేస్తానని చెప్తారు.
ఇచ్చిన మాట ప్రకారమే శ్రీకృష్ణ భగవాన్ వారు అవతరించి చాలామంది రాక్షసులను సంహరిస్తారు. సో ఆయన ధర్మ సంస్థాపన చేయడానికి, భక్తులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి వచ్చారు. అందుకే ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో జరుపుకోవాల్సిన పర్వదినం. మా యొక్క స్కెడ్యూల్ ఈ విధంగా ఉందండి. 4:30కి మంగళారతి ఉంటుంది. తర్వాత ఈ యొక్క 7:30కి 7:30-8 మధ్యలో ఈ యొక్క శృంగార దర్శనం అనేది ఉంటుందన్నమాట. భగవంతుడికి చాలా చక్కగా అద్భుతమైన ఈ యొక్క అలంకరణ అనేది జరుగుతుంది. చూడ చక్కగా ఎంత చూసినా తనివి తీరదు అన్నట్టుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇస్కాన్ వస్త్రాలంకరణ అనేది చాలా ప్రసిద్ధి పొందింది. అది బయట మందిరాలతో పోలిస్తే ఇది చాలా తేడాగా, అంటే కాస్త సెపరేట్గా ఉంటుంది, కానీ చాలా అందంగా ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మందిరానికి వచ్చి చూడాలనుకుంటారు. ఆ యొక్క శృంగార దర్శనం అయిపోయిన తర్వాత గురు పూజ, గురుహారతి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత భాగవతంలోంచి శ్రీకృష్ణ భగవాన్ యొక్క జన్మదినోత్సవం మీద ప్రవచనం ఉంటుంది. ఆ తర్వాత 10 నుంచి 12 వరకు కూడా కలశాభిషేకము మందిర ప్రాంగణంలోనే జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ 3 నుంచి రాత్రి 8 వరకు కూడా ఈ యొక్క కలశాభిషేకం అనేది మందిర ప్రాంగణంలో మళ్ళీ జరుగుతుంది. ఆ తర్వాత 9కి మహా అభిషేకం అనేది జరుగుతుంటుంది. ఆ తర్వాత 12కి మహా ఆరతి అనేది జరుగుతుంది. ఆ తర్వాత భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉదయం ఎన్ని గంటల నుంచి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి? 4:30కే మొదలైపోయాయండి. ఉదయం 4:30 నుండే చెప్పాలంటే భక్తులు 3:30 నుండే రావడం మొదలుపెట్టారు. 4:30కి ఈ యొక్క గది భగవంతుని యొక్క మందిరం తలుపులు తెరుచుకుంటాయి. ప్రతిరోజు అదే జరుగుతుందన్నమాట. అయితే ఈరోజు కూడా 4:30కే మొదలైపోయాయి. జన్మాష్టమి అని కాదండి, నార్మల్గా ప్రతిరోజు కూడా 4:30కే ఇస్కాన్ మందిరంలో పూజ అనేది మొదలవుతుంది. ఆరతి, అర్చన అన్నీ కూడా. ఇప్పుడు బయట క్రౌడ్ చూసుకుంటే ఉదయం 7 గంటలకే ఇంత క్రౌడ్ ఉంది. మరి సాయంత్రానికి మరింత ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ప్రజల కోసం ఎలాంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు? చెప్పాలంటే మీరు 7ంటికే చాలా జనం వచ్చారని చెప్తూ ఉన్నారు, కానీ మేము 3:30కే చూసాము. 3:30కే వేల మంది జనం వచ్చారండి. టెంపుల్ హాల్లో అక్కడ అంతా కూడా ఆగిపోవడం జరిగింది. 5ంటికి చిన్నగా పోలీసులు వచ్చి అందరినీ చెల్లాచెదురు చేయాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. ఉదయం 5ంటికే ఒక అరగంట సేపు మందిరంలో అంతటా కూడా భక్తులతో స్తంభించిపోయింది. ఇంకా ఇప్పుడు 7ంటికి వేల మంది బయట వచ్చారు. సాయంకాలానికి అంటే చూసుకుంటే ఈ యొక్క ప్రాతకాలం నుంచి రాత్రి వరకు కనీసం సుమారు 2 లక్షల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. అందుకే కనీసం 200 మంది పోలీసులు ఇక్కడ ఉన్నారు ఈ యొక్క లా అండ్ ఆర్డర్ భద్రతను చూసుకోవడానికి. ఎప్పుడైతే పరిస్థితి చేజారుతుందో ఆ సమయంలో పోలీసులు వచ్చి చూసుకుంటారు. అంతేకాకుండా కనీసం ఒక 800 మంది మా భక్తులు వాలంటీర్లుగా వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చాలా చక్కగా అందరికీ కూడా అంతా కూడా స్మూత్గా జరిగిపోయేలా చూడడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నామండి. ఇది కాకుండా 24 గంటలు కూడా బ్యాక్గ్రౌండ్లో కీర్తన అనేది జరుగుతూ ఉంటుంది. వచ్చిన వాళ్ళకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి వీలైనంతగా వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. ఈ యొక్క ఫ్రీ లైన్ కాకుండా కొన్ని కూపన్స్ కూడా పెట్టాము, స్పెషల్ లైన్స్. కాబట్టి చాలామంది వాటి ద్వారా చాలా తొందరగా దర్శనం కూడా చేసుకోవచ్చు.